టాలీవుడ్ లో ఈ వారం నలుగురు హీరోలు సినీ సునామీని షురూ చేశారు. ప్రిన్స్ మూవీ కోసం విజయ్ దేవరకొండ వస్తే సర్దార్ కోసం నాగ్ వచ్చాడు. ఇక విశ్వక్సేన్ కోసం రామ్ చరణ్ రంగంలోకి దిగాడు. ఎవరు తగ్గట్లేదు. అసలు పండగంతా థియేటర్స్ లో మొదలవ్వాల్సింది. అంతకంటే ముందే ఈవెంట్స్ నుంచే పోటీ పడే కార్యక్రమం మొదలైంది. విశ్వక్సేన్, కార్తీ, విష్ణు, శివకార్తికేయన్ ఎవరూ తగ్గట్లేదు. ఈ పండుగనే టార్గెట్ చేసుకున్న వీళ్లు ఎన్నడూ లేనంతగా ప్రమోషన్ నుంచి రిలీజ్ వరకు ప్రతి అకేషన్ ని సెన్సేషనల్ గానే మారుస్తున్నారు. వెంకీతో కలిసి విశ్వక్సేన్ చేసిన ఓరిదేవుడా సందడి మొదలైంది. ముందు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ వచ్చాడు. తర్వాత దీపావళి దావత్తో మిగతా హీరోలు సపోర్ట్ చేశారు. ఇలా థియేటర్లో సందడి మొదలయ్యే లాస్ట్ మినిట్ వరకు ఏదోలా ప్రమోషన్లో ఎమోషన్ పెంచుకుంటూనే వెళ్లాడు విశ్వక్సేన్. ఇక కాలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ కూడా ప్రమోషన్లో ఏమాత్రం దూకుడు తగ్గించలేదు. ప్రిన్స్ తెలుగు ప్రమోషన్ కి రౌడీ స్టార్ రావడంతో సీన్ మారింది. ఇలా ఈ హీరో చేసిన ప్రిన్స్ కి ప్రమోషన్ లో ఎమోషన్ క్యారీ అయింది. ప్రిన్స్ మూవీకి విజయ్ ప్రమోషన్ ప్లస్ అయింది. ట్రైలర్ పేలింది. ఇక థియేటర్స్ లో సందడికి వసూళ్ల వరదొచ్చింది లేంది మండే కలెక్షన్స్ తోనే తేలనుంది. దీపావళికి 4 సినిమాలు రిలీజ్ అనగానే పోటీ పోటెత్తుతుందా అన్నారు. తమిళ సినిమాలకు సీన్ లేదన్నారు. కానీ శివకార్తికేయన్ వెనకడుగు వేయలేదు. సర్దార్ విషయంలో కార్తీ దూకుడు తగ్గలేదు. కార్తీ తన మూవీ సర్దార్ ప్రమోషన్ కి నాగ్ ని పిలిచాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అంచనాలు పెంచేశాడు. థియేటర్స్ లో ప్రివ్యూ రూపంలో కూడా సందడి పెరిగింది. ఇలా ఈ వారం 4 సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ నలిగేలా ఉంది. ఇక మంచు విష్ణు మూవీ జిన్నా విషయంలో కూడా టీం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మోహన్ బాబు రాకతో ప్రీ రిలీజ్ ఈవెంట్ పుణ్యమాని జిన్నా మీద కూడా అంచనాల భారం పెరిగింది. మొత్తానికి ఈ వారం థియేటర్స్ లో సందడి సోసోగా కాదు తాడో పేడో తేల్చుకునేలా మారింది.